ఇక అప్డేట్స్ చూద్దాం. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. సమావేశానికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ముఖ్య నేతలు ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, బహిరంగ సభల తేదీలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లుగా అయితే తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఎస్ పద్మ, ఈ మధ్యన చూసుకుంటే కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో అయితే కేటీఆర్ సమావేశాలతో మాత్రము ఇటు తెలంగాణ రాజకీయాలలో మాత్రం వేడెక్కుతుందని చెప్పాలి. అయితే ఒకప్పుడు ఎప్పుడైతే బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కూడా చాలా వరకు గ్యాప్ వచ్చినప్పటికీ కూడా కేసీఆర్ ఫామ్ హౌస్లో సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా చాలామంది దానిపైన అయితే ప్రశ్నలు చేశారు. అయితే తర్వాత ఫామ్ హౌస్లో జరుగుతున్న ఈ సమావేశాలతో మాత్రము ఇటు రాజకీయాలు అయితే ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. అయితే ఈరోజు కూడా తాజాగా చూస్తే కూడా ఇటు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ కీలక సమావేశం అని చెప్పాలి. అయితే ఈ కీలక సమావేశంలో కూడా చూసుకుంటే అయితే మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్లోని ముఖ్య నేతలు, మంత్రులతో కీలక సమావేశం జరుగుతుంది. అయితే దీనికి కూడా సంబంధించి కూడా ఈ సమావేశంలో అయితే తెలంగాణకి నాడి అయిన ఇటు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన నీటి సదుపాయం ప్రాజెక్టు పైన కూడా ఈ ముఖ్యమైన కీలక సమావేశంలో ఈ చర్చ కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇటు ముఖ్యంగా నేతలుగా అయితే ఇటు హరీష్ రావు, కేటీఆర్తో పాటు ఆయా జిల్లాలకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఈ సమావేశంలో అయితే పాల్గొన్నారు. దాంతోపాటు చూసినప్పటికీ కూడా ఇంకా ఇదే సమావేశంలో ఈ సభల నిర్వహణ, ఇప్పుడు సభలు టైమింగ్స్ గురించి కూడా చర్చించబోతున్నారు. అయితే సభలలో కూడా కాంగ్రెస్ ఏదైతే ఇచ్చిన హామీలు తప్పిందో ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలన ఎలా ఉందన్న పైన మాత్రం ఇటు తెలంగాణ ప్రజల ముందుకి తీసుకువెళ్ళాలి అని చెప్పి అయితే కేసీఆర్ అయితే దేశనిర్దేశం చేశారని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ఓవరాల్గా చూసుకుంటే అయితే ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న ఏవైతే ఉన్నాయో అయితే దాని గురించి ముఖ్యంగా ఇటు ప్రజలకి తీసుకెళ్లాలి కాబట్టి పెద్ద ఎత్తున ఇటు మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో మాత్రం ఉన్న ప్రజలకి వాళ్ళు తెలిసేలా చేయాలని చెప్పి కూడా ఇటు కేటీఆర్తో పాటు హరీష్ రావుతో ముఖ్య నేతలతో అయితే ఇటు కేసీఆర్ అయితే ఇప్పుడు కీలక సమావేశం జరుపుతున్నారు. పద్మ, రైట్, థ్యాంక్ యూ సుప్రియ. స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ వంటి కల్పిత పాత్రల కన్నా హనుమంతుడు, అర్జునుడు వంటి మన పురాణాల గొప్పతనాన్ని పిల్లలకు తెలియజేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. అవతార్ సినిమా కంటే మహాభారతం, రామాయణం ఎంతో గొప్పవని చెప్పారు. తిరుపతిలో జరిగిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా, సూపర్ పవర్ గా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, క్వాంటమ్ కంప్యూటింగ్ కు ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? నేడు జరిగినటువంటి ఏదైతే భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే హాజరయ్యారు. ఈ నేపథ్యంలో చూస్తే పిల్లలకు కూడా ఒక గొప్ప మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. పూర్తిసారి అయితే చూస్తే ఏదైతే ఈ రోజుల్లో అవతార కంటే మహాభారతము, అదే విధంగా రామాయణం లాంటి సినిమాలు కూడా పిల్లలకి చూపించాలి. అదే విధంగా పిల్లలకు కూడా భవిష్యత్తు కూడా తెలియాలంటూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తే పూర్తిసారి అయితే ఏదైతే స్పైడర్ మ్యాన్ కావచ్చు, అదే విధంగా ఇలాంటి హనుమంతు సినిమాలు లాంటివి కూడా వాళ్ళకి చూపిస్తే పురాతన కాలం సంబంధించిన వాటికి కూడా ఒక అవగాహన ఉంటుందని కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే ఏదైతే ఈ రోజు జరిగినటువంటి భారతీయ విజ్ఞాన సమ్మేళన కార్యక్రమంలో అయితే పూర్తిస్థాయిలో అయితే ఒక గొప్ప మెసేజ్ అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. అయితే ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానానికి అయితే 2027కి అయితే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక నెంబర్ 1 స్థానానికి వెళ్తుంది. భారతదేశంలో కూడా పూర్తిస్థాయిలో అయితే ఒక మెరుగైన కంట్రీ లాగా అయితే ఏదైతే భారతదేశం ఉందో పూర్తిస్థాయిలో అయితే మొత్తానికి చూసుకుంటే ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 స్థానంలో ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి ఈ అన్ని దేశాల లేకుండా పూర్తిస్థాయిలో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఒక నెంబర్ 1 స్థానంలో ఉంటుందని కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. అయితే మొత్తానికి ఈ యొక్క సినిమా విషయానికి వస్తే పూర్తిస్థాయిలో అయితే పిల్లలకి ఒక గొప్ప మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. పూర్తిస్థాయిలో అయితే ఏదైతే భారతదేశం సంప్రదాయాలు కావచ్చు, అదేవిధంగా అన్నిటి కూడా ఆ పిల్లలకు ఒక మెసేజ్ లాగా చెప్పడం జరిగింది. పూర్తిస్థాయిలో అయితే ఒక విజ్ఞాన వేదికలో సమ్మేళనంలో అయితే ఆ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే ఒక పిల్లలకు ఒక స్ఫూర్తిదాయకంగా అయితే చెప్పడం జరిగింది అనుకోవచ్చు ఛాన్స్. అయితే పూర్తిస్థాయి ఏది ఏమైనప్పటికీ భారతదేశంలో పూర్తి స్థాయిలో నెంబర్ 1 ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ ఉంటుందనేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ కృష్ణ ఫర్ ద అప్డేట్.
రోడ్డుపైనే ఎస్ఐ సిఐ మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం బాపట్ల జిల్లా చీరాలలో కలకలం సృష్టించింది. చీరాల రూరల్ ఎస్ఐ రవికుమార్ చీరాల చర్చ్ సెంటర్లో కారు పార్క్ చేయడంతో ట్రాఫిక్కు అంతరాయంగా అవుతుంది అని ఆ కారును పక్కకు తీయాలి అని స్థానిక పోలీసులు చెప్పారు. దీంతో ఎస్ఐ ఆగ్రహిస్తూ తన కారుని పక్కకు తీయమంటారా అంటూ వారిపై చిందులు తొక్కాడు. దీంతో పోలీసులకు ఎస్ఐకి మధ్య మాట పెరగడంతో అక్కడున్న 1 టౌన్ సిఐ సుబ్బారావు వచ్చారు. అక్కడి నుంచి కారు తీసుకొని వెళ్లిపోవాలి అని సిఐని ఆదేశించగా దీంతో మరింతగా ఆగ్రహించిన ఎస్ఐ సిఐకి వాగ్వాదానికి దిగాడు. అయితే పోలీసులు అధికారుల మధ్య సమన్వయం అలాగే సహనం లేకపోతే ప్రజలకు ఎలాంటి మెసేజ్ వెళ్తుంది అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం చీరాల రోడ్డుపై ఎస్ఐ మద్యం సేవించి నిన్న రాత్రి రోడ్డుపై కారు అడ్డంగా పెట్టి అయితే జరిగింది. ఒక పక్క చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా చీరాల రూరల్ వేటపాలెంలో పోస్టింగ్ పొందగా ఇప్పుడు ప్రజెంట్ చీరాలలో ఐడి పార్టీగా విధులు నిర్వహిస్తున్నాడు. నిన్న మద్యం మత్తులో ఉండి కారు మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ నరి రోడ్డు మీద పెట్టి ఎవరైతే ఏంటి నాకెందుకు భయం, ఎవడురా నువ్వెవడురా అని చెప్పని అని దుర్భాషలో ప్రజలతోటి జరిగిందనమాట. అయితే అక్కడ స్థానికులు చూసిన వెంటనే అక్కడ 100 ఫోన్ చేయంగా ఇంకా 1 టౌన్ సిఐ తక్షణమే సంఘటనా స్థలానికి వచ్చి అదుపులోకి తీసుకున్నాడు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ఐకి మరి అదుపులోకి తీసుకునే టైంలో ఎస్ఐకి మరి సిఐకి వాగ్వాదం జరిగి సిఐపై చేయెత్తే పరిస్థితి కూడా వచ్చింది. అంతే. అయితే ప్రజల్ని కాపాడాల్సిన వాళ్ళు పోలీసులే. అయితే పోలీస్ వర్సెస్ పోలీసు నిన్న రాత్రి ఒక అల్చల్ అయితే జరిగింది అనుకోవచ్చు. ఎస్ఐ మధ్యలో ఒక చీరాల నరి రోడ్డు మీదే ఒక మంచి వాతావరణం నెలకొంది అనుకోవచ్చు. ఒక పక్క చూసుకున్నట్లే అయితే పోలీసులే బాధ్యతారహితంగా మద్యం సేవించి మరి అని రోడ్డు పైన ఇట్లా చేస్తున్నారా అని చెప్పని ప్రజలు వాపోతున్నారు. ఒక పక్క చూసుకున్నట్లయితే ప్రజలను కాపాడాల్సిన వాళ్ళే విధులు నిర్వహించకుండా మద్యం సేవించి మరి ఇట్లా చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లేదంటే కారు నో పార్కింగ్లో పెట్టినప్పుడు వెంటనే ఒక చలానా అనేది వేస్తారు. అయినప్పటికీ కూడా నిన్న ఎస్ఐ రవి కలకత్తా అవి మద్యం సేవించి అడ్డగోలుగా కారు తోలుతూ మళ్ళీ నో పార్కింగ్లో కారు పెట్టినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కేసు నమోదు చేయకపోవడంగా ఆశ్చర్యంగా ఉందనుకోవచ్చు. ఇప్పటికైనా కానీ బాపట్ల జిల్లా ఎస్పీ చర్యలు తీసుకుంటారా లేదా అని చెప్పని వేచి చూడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవీందర్. మొన్న మాజీ సీఎం కేసీఆర్ చేసిన విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి చేసిన కౌంటర్ అటాక్ తో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అయితే కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఘాటు విమర్శలతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య నువ్వా నేనా అన్న స్థాయిలో డైలాగ్ వార్ నడుస్తోంది. ఇదిలా ఉంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను 2 సార్లు గెలిపించిన హైదరాబాద్ ప్రజలకు ఎన్నిసార్లు పాదాభివందనం చేసినా తక్కువేనని కేటీఆర్ పేర్కొనడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది హైదరాబాద్ ప్రజలను కాకాపట్టడమేనని ప్రత్యర్థి పార్టీల నేతలు భావిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. పద్మ, ఏదైతే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షేర్లింగంపల్లికి సంబంధించి కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా ఈరోజు కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే బీఆర్ఎస్ ఎల్పీకి సమావేశం ఆదివారం నాడు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిందో దానికి సంబంధించి అదే ధీటుగా రేవంత్ రెడ్డి అదే రోజు సాయంత్రం కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు, కొంత లోతైన వ్యాఖ్యలు కూడా చేశారు. దీనికి సంబంధించి కూడా మెయిన్గా చూసుకున్నట్లయితే ఆ రోజు రేవంత్ రెడ్డి ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఈరోజు కౌంటర్ నేపథ్యంలోనే ఈరోజు మాట్లాడటం జరిగింది. మెయిన్గా ఫస్ట్ అంశం ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించి ఏదైతే మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీని 2 సార్లు గెలిపించారో వాళ్ళందరికీ కూడా అభినందనలు కూడా తెలిపారు, పాదాభివందనాలు తెలిపే విధంగా మాట్లాడారు. ఎందుకంటే రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీ కౌన్సిల్ ఏదైతే ఫిబ్రవరితో ముగుస్తుందో ఆ కౌన్సిల్ కూడా రద్దు అయిపోతుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్ రానున్న రోజుల్లో వస్తాయి కాబట్టి దాన్ని కాకబట్టే విధంగానే మాట్లాడారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో మొత్తం మీద చూసుకుంటే రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్తో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ కూడా రానున్నాయి. దీనికి సంబంధించి కూడా ఆ మాటల యుద్ధం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 2 కూడా రాజకీయంగా హీట్ పెంచినాయి అని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే ఏదైతే మొన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్కి సంబంధించిన అధినేత కేసీఆర్ ఉద్దేశించి మాట్లాడాడు. అదే విధంగా కౌంటర్ కూడా ఇచ్చారు. కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చిన మగాడు అంటూ కూడా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే మీరు 6 గ్యారెంటీలు
అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అలాంటి క్వశ్చన్లు అడిగినప్పుడల్లా గుడ్లు బిగుతా గోళీలు ఆడుకుంటాననే ఉద్దేశంతో ఇలాంటి కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు తప్ప కాలవ్యాపం చేశాడు. 2 ఏళ్ల పాటు మేము టైం ఇచ్చాం, 2 ఏళ్ల పాటు కూడా ఎలాంటి అభివృద్ధి కూడా చేయలేదని చెప్పి కేటీఆర్ మాట్లాడడం జరిగింది. మరో అంశం ఏదైతే ఉందో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తే దాని గురించి మాట్లాడకుండా వేరే అంశాల గురించి మాట్లాడుతూ ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడో ఒక సీఎం స్థాయి ఉన్నటువంటి వ్యక్తి అలాంటివి మాకు కూడా వచ్చు. నేను హైదరాబాద్లో పెరిగాను, ఉర్దూ వచ్చు, హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, ఏ భాషలో అయినా పొల్లు బాగుండా మాట్లాడే అంత కెపాసిటీ నాకుంది. కానీ ఆ కుర్చీకి గౌరవిస్తున్నాను. ఆ కుర్చీ గౌరవాన్ని రేవంత్ రెడ్డి నిలుపుకోవాలి అని చెప్పి కూడా ఈరోజు కేటీఆర్ మాట్లాడడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే రానున్న రోజుల్లో రాజకీయాలు హీట్ ఎక్కినాయి అని చెప్పుకో. ఎందుకంటే రానున్న రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈరోజు ఏదైతే పలు అంశాల గురించి మాట్లాడాడో కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశాడు. నేను ఇంటర్మీడియట్ వడ్లమూడి విజ్ఞానంలో చదువుకున్నాను, సో దానికి సంబంధించి నేను ఏదో తప్పు చేసినట్లు కూడా అటువరకు అనేవాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి డైరెక్ట్గా భీమవరం అల్లుడినే చేసుకున్నాడు, భీమవరం బుల్లోడు అనే విధంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. మొత్తం కూడా చూసుకుంటే కొంత రాజకీయాలు మాత్రం హోందాతనాన్ని మర్చి ఒకరినొకరిని దూషించే పరిస్థితి అయితే వచ్చారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే 2 ఏళ్లలో చేసిన అభివృద్ధిని మర్చి దీనికి సంబంధించి కూడా మొత్తం మీద వ్యక్తిగతంగా మాట్లాడుకునే విధంగా వెళ్ళిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. పద్మ. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. సమాజంలో విష సంస్కృతి రోజురోజుకు పెచ్చరిల్లుతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు మండలం విందూరు గ్రామంలో బీటెక్ విద్యార్థులు నిర్వహించిన బర్త్డే వేడుకలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. వేడుకల సందర్భంగా కొందరు విద్యార్థులు 2026లో రప్పా రప్పా అంటూ నినాదాలు చేస్తూ రెచ్చిపోయారు. అనంతరం కత్తులు పట్టుకుని వీరంగం ప్రదర్శిస్తూ బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. దీంతో ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు విద్యార్థులు హద్దులు దాటి ప్రవర్తించడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే ఇలాంటి ఘటనలు సమాజానికి గొడ్డలు పెట్టు అని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? సమాజంలో రోజులకు పెరుగుతున్న విశ్వ సంస్కృతికి బీజం వేస్తుంది. ముఖ్యంగా 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గూడూరుకి చెందిన ఇందూరు గ్రామంలోని కొంతమంది బీటెక్ విద్యార్థులు భారీ ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అయితే సంబరాలు జరుపుకున్నంత మాత్రం ఏం కాదు, కానీ ఒక విశ్వ సంస్కృతికి ఒక బీజం నాటారు. ఈ సందర్భంగా కొంతమంది బీటెక్ విద్యార్థులు ఒక ఫ్లెక్సీ కట్టి రప్పా రప్పా అని రేపు అధికార పార్టీ కానీ మాది కానీ వస్తే తెలుగుదేశం వాళ్ళని కత్తులతో నాకతావిని ఒక వీడియో హల్చల్ చేయడంతో ఒక్కసారిగా ఆ గ్రామంలోని ప్రజలు కూడా భయాందోళన చెందినారు. అయితే ఈ విధంగా సమాజంలో విద్యార్థులు ఈ విధంగా చేయడం వల్ల చాలా బ్యాడ్ ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పటికే పోలీసులు కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నారు విద్యార్థులపై ఇలాంటి విశ్వ సంస్కృతి బీజం నాటకుండా. ఈ నేపథ్యంలో దీనిపై పోలీసులు కూడా కేసు దర్యాప్తు కూడా చేసి ఆల్రెడీ దీనికి సంబంధించిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమైంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్ ఫర్ ద అప్డేట్. వరుస క్రిస్మస్ సెలవులు వీకెండ్ నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ కారణంగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇక క్రిస్మస్ తర్వాత ఆఫీసులు, కాలేజీలు, పాఠశాలలు తెరవడంతో ఒకేసారి సిటీ వైపు లక్షలాది మంది ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా పందంగి, చోటుప్పల్, కోర్లపాడు టోల్గేట్ వద్ద కిలోమీటర్ల మేర జాములు ఏర్పడ్డాయి. నేషనల్ హైవే 65 పైన ఔటర్ రింగ్ రోడ్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్, హయత్ నగర్, చోటుప్పల్ ప్రాంతంలో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ బీఆర్కే ప్రతినిధి పూర్తి సమాచారాన్ని అందిస్తారు. నాగకిషోర్, చెప్పండి. థ్యాంక్ యూ. క్రిస్మస్ కు సంబంధించి వరుసగా సెలవులు వచ్చినటువంటి నేపథ్యంలో హైదరాబాద్ లో నివసిస్తున్నటువంటి ఆంధ్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ గ్రామంలో పండుగలు జరుపుకోవడానికి అని చెప్పి ఉత్సాహంగా కదిలి వెళ్ళారు. సో ఈ నేపథ్యంలోనే వరుస సెలవులు ముగిసి ఉన్న తరుణంలో వాళ్ళు మళ్ళీ వాళ్ళ దైనందిక కార్యక్రమాల్లో భాగం అవడం కోసం అని చెప్పారు. ఆఫీసులకు వెళ్ళడం కావచ్చు, లేకుంటే ఇతర కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళు రోజువారీ కార్యక్రమాలకు సంబంధించి మళ్ళీ వాళ్ళు నగరానికే చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సో ఈ నేపథ్యంలో ఈ వరుస సెలవులు ముగిసిన తర్వాత ఏదైతే హైదరాబాద్కి చేరుకోవడానికి ఉన్నటువంటి రహదారులు ఏవైతే ఉన్నాయో అటు విజయవాడ వైపు నుంచి కావచ్చు, ఇటు ఖమ్మం వైపు నుంచి కావచ్చు, లేదా ఇటు నల్గొండ వైపు నుంచి కావచ్చు, ఇటు 3 దిక్కులు కూడా ఒక తలమానిక హైదరాబాద్కి చేరుకోవడానికి 3 నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఈ హైవేస్ మొత్తం కూడా బంపర్ టు బంపర్ వెహికల్ రావడానికి కూడా గ్యాప్ లేనంతగా కూడా వాహనాలతోటి కిక్కిరిసిపోయి ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే నందిగామ దగ్గర ఉన్నటువంటి టోల్ గేట్ కాడ మొదలుకొని ఇక్కడ ఏదైతే మన హైదరాబాద్ ఎండ్ టోల్ గేట్ చౌటప్పల్ టోల్ గేట్ ఉందో, ఈ టోల్ గేట్ ఇటు నల్గొండ రోడ్డు కావచ్చు, అటు ఖమ్మం రోడ్డు కావచ్చు, సూర్యాపేట మేరకు వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఇక్కడ కలుసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ వాహనాలన్నిటికీ కూడా చౌటప్పల్ అనేది ఒక జంక్షన్ లాగా ఉంటుంది. ఈ 3 వేస్ నుంచి వచ్చే వాహనాలు కూడా ఆ చౌటప్పల్ కాడ భారీ ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇప్పటికే అప్రమత్తమైనటువంటి అటు పోలీస్ యంత్రాంగం కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకొని ట్రాఫిక్ ని క్రమంగా ముందుకు కదిలేందుకు కూడా చర్యలు చేపట్టారు. ఇంకో పక్క చూసుకున్నట్లయితే ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతం ఏదైతే ఉందో, ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతానికి సంబంధించి కూడా భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా కూడా చాలా వాహనాలు ఆయా ప్రాంతాలకు వెళ్ళడానికి అటు పటాన్ చెరువు కావచ్చు, లేకుంటే ఇటు గచ్చిబౌలి వైపు నుంచి హౌసింగ్ బోర్డ్, నిజాంపేట, అదేవిధంగా ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి, లేదా ఎల్బీ నగర్ నుంచి వచ్చేసి సాగర్ రింగ్ రోడ్డు మీదుగా దిగేసి ఎంజీబీఎస్ అలా వెళ్ళడానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క పాయింట్ కూడా ఔటర్ రింగ్ రోడ్ లో ఉంది. సో ఈ పాయింట్లు మొత్తం కూడా ఈ వాహనాల రద్దీతోటి మొత్తం అంతా కూడా నిలిచిపోయిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఈ క్రమబద్ధీకరించి కూడా అటు పోలీస్ యంత్రాంగం కూడా దాని మీద దృష్టి సారించారు. మొత్తం కూడా వాహనాలన్నింటినీ కూడా క్రమంగా కదులుతూ ముందుకు వెళ్లేందుకు కూడా చర్యలు చేపట్టినట్లుగా కూడా పోలీస్ యంత్రాంగం చెప్పడం జరిగింది. ఏదైతే పండగ సెలవుల నేపథ్యంలో వరుసగా వస్తున్నటువంటి వాహనాలకు సంబంధించి ప్రయాణికులకు కూడా పోలీసులు కొంత అలర్ట్ మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. సెలవులు రేపటితో ముగుస్తాయి అనుకుంటే ముందు రోజే ప్రయాణాలు పెట్టుకోండి, అప్పటికప్పుడు కనుక వచ్చినట్లయితే ఇలా ట్రాఫిక్ లో ఇరుక్కునే పరిస్థితి ఉంటుంది. ట్రాఫిక్ ముందుకు కదలడానికి నరకయాతన అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ప్రయాణికులు సరే టైం ఉంది కదా వెళ్దామన్న ఉద్దేశంతో వాళ్ళు వస్తా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకో పక్క అంబులెన్సులు కూడా ఈ ట్రాఫిక్ లో ఇరక్కపోయి రోగులు కూడా నరకయాత్ర పడుతున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తున్నప్పటికీ కూడా భారీ ఎత్తున వాహనాలు, సొంత వాహనాల్లో వెహికల్స్ వస్తుండటంతో, ప్రయాణికులు వస్తుండటంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలబడిందని కూడా చెప్పుకోవచ్చు. అటు పంతంగి టోల్ గేట్ కావచ్చు, చోటప్పల్ టోల్ గేట్ కావచ్చు, కీసరా టోల్ గేట్ కావచ్చు, ఈ టోల్ గేట్లు మొత్తం కూడా భారీగా వాహనాలతో నిలిచిపోయి ఉన్నాయి. అదేవిధంగా నల్గొండ వైపు నుంచి వచ్చే వాహనాలు నకరికల్ కాడ ఏదైతే జంక్షన్ పాయింట్ ఉంటుందో ఆ జంక్షన్ పాయింట్ వద్ద నుంచి కూడా వాహనాలు భారీ ఎత్తున స్తంభించాయని చెప్పి కూడా మనకు సమాచారం అందుతా ఉంది. ఇప్పటికైనా సరే ఏదైతే వరుస సెలవులు వస్తున్న రేపు సంక్రాంతి సెలవులు కావచ్చు, మరి ఒక సెలవులు కావచ్చు, ఈ సెలవుల నేపథ్యంలో ప్రయాణికులు ముందస్తుగా వాళ్ళ ప్రయాణాలకు సంబంధించి ప్లాన్ చేసుకోవాలంటూ కూడా పోలీసులు సూచిస్తున్నారు. ప్లాన్ చేసుకోకుండా వెళ్ళినట్లయితే ఇలానే ట్రాఫిక్ లో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి కూడా పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితుంది. సో ఏదేమైనా కానీ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అయితే మట్టిగా నల్గొండ పోలీసులు కావచ్చు, ఇటు రంగారెడ్డి, సంగారెడ్డి పోలీసులు కావచ్చు, అదేవిధంగా విజయవాడ పోలీసులు కావచ్చు, మొత్తం కూడా సమన్వయం చేసుకుంటా ట్రాఫిక్ అయితే క్రమబద్ధీకరిస్తున్నా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నాకిషోర్.